రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేటాయించిన ప్లాట్ల విషయంలో అభ్యంతరాలుంటే మార్చుకోవచ్చని చెప్తోంది. అయితే కండిషన్స్ అప్లై అంటోంది. ఇక సెకండ్ ఫేజ్ భూసేకరణలో ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి అమలు చేస్తా ఉంటోంది ప్రభుత్వం. ఇంతకీ ఏంటా ప్లాన్ బి? రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు 3 కమిటీ సమావేశమై రైతులతో చర్చించింది. వీధిపోటు ఉన్న ప్లాట్లను మార్చుకోవచ్చని రైతులకు చెప్పామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అయితే అసలు రైతుకు మాత్రమే ఈ వెసులుబాటు, థర్డ్ పార్టీకి ఈ అవకాశం ఉండదన్నారు. ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డిఏ. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు. అది రేటు తక్కువకు అమ్ముకున్నారు, ఎక్కువకు అమ్ముకున్నారు, ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది. అమరావతిలో గ్రామ కంఠం, జరీబు, నాన్ జరీబు భూముల సమస్యలు ప్రధానంగా ఉన్నాయన్నారు మంత్రి నారాయణ. ఇప్పటి వరకు 29,233 మంది రైతులకు ప్లాట్ అలాట్మెంట్ జరిగిందన్నారు. వీధిపోటు, వారసత్వ సమస్యలు, ఎన్ఆర్ఐల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయన్నారు మంత్రి నారాయణ. అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా విదేశాల్లో ఉండటం కావచ్చు, పేరెంట్స్ చనిపోయి ఉండొచ్చు, కోర్టు కేసు ఉండొచ్చు, ప్రజాస్వామ్య డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇవి కాకుండా ఈ 7,628లో రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా ఉండేది 1,697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే 19 వచ్చినాయి. ల్యాండ్ పులింగ్ లో ఇంకా 2,400 ఎకరాలు ఇవ్వాల్సి ఉందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. దీనిపై రైతులతో మరోసారి చర్చలు జరుపుతామన్నారు. భూ సమీకరణ కుదరకపోతే భూసేకరణకు జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 2,400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అక్కడ కొన్ని ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలనే దాంట్లో ఇప్పుడు అది ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళటానికి జనవరి 1st వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కేసులన్నీ ఇప్పుడు ఈ వారంలో అయిపోతాయి. మొత్తంగా రైతుల సమస్యల పరిష్కారంతో పాటు మాస్టర్ ప్లాన్ అమలుపై వేగం పెంచింది చంద్రబాబు సర్కార్.